ఇల్లీగల్ డాక్యుమెంట్ని మీరు లీగల్ డాక్యుమెంట్ అని చెప్పి మీరు ఎవిక్షన్ ఆర్డర్ ఎట్లా ఇస్తారు వెన్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇన్ ద కోర్ట్? చేసినారంటే రేపు కలెక్టర్ ఆఫీసు నాకు ఇస్తావా, నేను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేస్తాను, ఇస్తావా? రోజు రోజుకు మానత్వం మంటగలుస్తుంది. వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో తండ్రి ఆస్తిని తనపై రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా సదరు తండ్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అంతేకాదు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తండ్రికి ప్రతి నెల 10,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఇవ్వాలని ఆర్డీఓ సదరు కొడుకుకు ఆర్డర్స్ ఇచ్చినా కొడుకు ఇప్పటి వరకు ఆ ఆర్డర్స్ ను పట్టించుకోవడం లేదు. దీంతో 76 ఏళ్ల వయసులో ఉన్న దయానంద్ అనే వ్యక్తి ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్స్ ను అమలు చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటి వరకు 42 సార్లు ప్రజావాణి కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టుకున్నా గానీ అధికారులు మాత్రం రాజకీయ పలుకుబడి ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నారు. ఇదేమిటి అని ఆ వృద్ధుడు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ను అడిగితే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి కావాలని తిప్పించుకుంటూ ఆర్డర్స్ ను అమలు చేయకుండా వేధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఆ వృద్ధుని మాటల్లోనే విందాం. నా పేరు ఎం దయానంద్, సీనియర్ సిటిజన్, 76 ఏళ్ళు, రెసిడెంట్స్ ఆఫ్ మల్కాజిగిరిలో ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా నాకు మెయింటెనెన్స్ ఈ ఆర్టీఓ గారు మెయింటెనెన్స్ ఇచ్చారు. మా కొడుకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. ఇమీడియట్గా నేను కలెక్టర్ గారికి సంప్రదించి కలెక్టర్ గారికి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ పెట్టాను. ప్రతిరోజు ప్రతి దినము 80 కిలోమీటర్స్ నుండి నేను ఇక్కడి కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాను. ఇవాళ రోజు దాకా ఇంప్లిమెంటేషన్ లేదు, ఏమి లేదు. నా కొడుకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్సు, ఆయన ఒక క్రిమినలు, ఆయన మీద కేసులు ఉన్నాయి, అన్నున్నాయి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పెట్టనీయకుండా మాకు ఇమీడియట్గా ఆపర్చునిటీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఈరోజు కూడా మేము ప్రజావాణిలో కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దగ్గర 42 రిమైండర్లు ఇస్తే కూడా ఇవాళకి సమాధానం లేదు. అడిషనల్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేశాము, ఈ విధమైన ఉన్నదని చెప్పి 29 లాస్ట్ సాటర్డే నేను రిక్వెస్ట్ చేశాను, మా డిస్పోజల్ చేయండి ఏదో విధంగా. మరి ఏం చేయాలా, రోడ్డు మీద అడుకొని తినాలంటే ఆమె ఏమంటుంది, మీరు వెళ్ళిపోండి అంటే మరి మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఏం చేయకుండా ఎన్ని సంవత్సరాల దాకా ఈ విధమైన హరాస్మెంటు. నాకు జబ్బు ఉన్నది. ఈరోజు మా భార్య నా కొడుకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టేసినారు. మా భార్య మా కొడుకు వెళ్ళగొట్టేస్తే మా బిడ్డ దగ్గర ఉంటున్నారు. మా బిడ్డ కూడా ఆమె ఏదో దయాదాక్షంగా ఆమె నన్ను ఈ విధమైన నాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషను, హైకోర్టు, సుప్రీంకోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత చీఫ్ సెక్రటరీ, వీళ్ళు కూడా ఆర్డర్ పాస్ చేశారు. తొందరగా ఇవ్వండి, సీనియర్ సిటిజన్ హరాస్మెంట్ చేయొద్దు, తొందరగా డిస్పోజల్ చేయొద్దంటే ఎవరు పట్టించుకుంటలేరు. దగ్గర 42 రిమైండర్. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏమంటారు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పాలంటారు. సరే, అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్తారు, ఏం చెప్పరు. వాళ్ళు ఒక కేసు పెట్టారు మా మీద, ఏమని చెప్పి ఇల్లు కాల్ చేయాలని. ఆ ఇల్లు ఇల్లీగల్ డాక్యుమెంట్స్, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఈ అడిషనల్ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. కోర్టే అన్నది ఇది ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీరు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తే కూడా మా మీద ఏం చేస్తారు, అడిషనల్ కలెక్టరు పోలీసు వాళ్ళని పిలిచి బయటికి ఇచ్చి మెడల్ బట్టి బయట నూకింది మొన్న సాటర్డే. ఎంత అన్యాయము. పోలీసు వాళ్ళని పిలిచి దౌర్జన్యం చేస్తే మరి మేము ఎక్కడ పోవాలా, ఏం చేయాలా? లేకుంటే కలెక్టర్ ఆఫీస్ ముంగట బిచ్చం ఆడుకోవాలా? అయ్యా నీ భిక్షాందేవు నాకు అన్నం పెడతావు అని చెప్పి బిచ్చం ఆడుకోవాలా? ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్. ఏమి సప్లై చేశారు అని 29/3 నుంచి ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ రిమైండర్స్ ఇస్తే ఇప్పటి వరకు కూడా అదర్ సైడ్ ఏం కాపీస్ వేశారు అనేది మాకు ఇస్తలేరు. అదర్ సైడ్ ఏం కాపీస్ వేస్తే మాకు తెలిస్తే మేము డిఫెండ్ చేసుకుంటాం కదా మా కేసు. మాకు ఆపర్చునిటీ ఇస్తలేరు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఇక్కడ కలెక్టర్ గారు పాటించట్లేదు. ఒక ఇల్లీగల్ గిఫ్ట్ డీడ్ మీద ఆమె ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తా అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, ఈ కలెక్టర్ ఆఫీస్ మీద కూడా నేను ఇల్లీగల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎవిక్షన్ ఆర్డర్
ఆర్డర్ పెడితే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ మీద కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఎవిక్షన్ ఆర్డర్కి వీళ్ళకి పవర్సే లేవు. వీళ్ళు క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ వీళ్ళకు ఉన్నాయి. సివిల్ కోర్టు షుడ్ డిసైడ్. సివిల్ కోర్టులో ఉన్న ఒక పెండింగ్ కేసుని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వీళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయని డిసైడ్ చేస్తారు. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది. హియరింగ్కి కూడా నోటీస్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. జస్ట్ ఫోన్ చేస్తారు, అప్పటికప్పుడు మీరు రావాలి ఈరోజు హియరింగ్ అంటారు. ఆయన 80 కిలోమీటర్స్ ఒక ఏజ్డ్ పర్సన్ ఎట్లా వస్తాడు? ఆల్ ఆఫ్ ఏ సడన్ చెప్పేస్తారు, ఈరోజు మార్నింగ్ చేస్తారు కాల్, ఈరోజు 11 o'clock హియరింగ్ ఉందని చెప్తారు. ఓకే, మళ్ళీ హియరింగ్కి వస్తే కూడా మమ్మల్ని పిలువరు. అదర్ సైడ్ని పిలిచేసి ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటుంది అడిషనల్ కలెక్టర్ మేడం గారు. ఇది ఏంటి మేడం మాకు కాపీస్ ఇవ్వరా ఏంది అని అడిగితే దానికి రిప్లై లేదు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉన్నదే స్పీడ్ రికవరీ కోసము, స్పీడ్ జస్టిస్ కోసం. 42 రిమైండర్స్ వచ్చినాక కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ సీనియర్ సిటిజన్ వీళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగాలి? ఇంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, వీళ్ళకి వచ్చిన ఇంప్లిమెంటేషన్ చేయమని. ఇప్పటికీ చేయట్లేదు. తర్వాత ఇల్లీగల్ గిఫ్ట్ డీడ్ అనే దాని మీద హైకోర్టు కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయండి, ఇది ఇల్లీగల్ డాక్యుమెంట్ అని చెప్పి హైకోర్టు ఇచ్చింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, నో లింక్ డాక్యుమెంట్స్ అని చెప్పి, ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్తే ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ మీద వీళ్ళు ఎవిక్షన్ ఆర్డర్ పాస్ చేస్తారంట. వీళ్ళకి పవర్సే లేవు. సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు వీళ్ళు ఎట్లా పాస్ చేస్తారు? మేము మాట్లాడితే ఈయన కరెక్ట్ మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవాలా, దౌర్జన్యంగా బయటికి వెళ్ళగొట్టాలి. జస్టిస్ ఏం కావాలి అంటే 42 రిమైండర్స్ ఇచ్చారు, 4 years నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తారు? మీరు మీకున్న పవర్స్ ఏంది? మీరు డిస్పోజల్ చేయాలి. డిస్పోజల్ ఐదర్ యూ అలో ఆర్ డిస్మిస్. తర్వాత మేము హయ్యర్ అపీల్స్కి వెళ్తాము, మాకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఆపర్చునిటీ మాకు ఉన్నది. మీరు 4 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు నానబెట్టుకుంటున్నారు? అకార్డింగ్ టు ది యాక్ట్ 2 months లోపల మీరు డిస్పోజల్ చేయాలి. ఎందుకు మీరు డిస్పోజల్ చేయట్లేదు? మిమ్మల్ని ఏ శక్తి ఆపుతుంది డిస్పోజల్ చేయడానికి? ఇప్పటికీ 100 టైమ్స్ వచ్చినాం. 2021 నుంచి 2025 వరకు పెడుతూనే ఉన్నాం, రిమైండర్స్ ఇస్తూనే ఉన్నాము, ప్రతిదీ మేము చేస్తూనే ఉన్నాం. హైకోర్టు ఇచ్చింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఇప్పటి వరకు వీళ్ళు ఫాలో చేయట్లేదు. ఇల్లీగల్ డాక్యుమెంట్ మీద ఒక మనిషి వస్తే మాత్రం అది స్పీడ్గా చేస్తారంట, మరి మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వరంట. ఒక మనిషికి బేసిక్ నెసెసిటీ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, అది మెయింటెనెన్స్ ఒక చైల్డ్, ఒక సీనియర్ సిటిజన్ కొడుకు తండ్రికి ఇవ్వాలని చెప్పి లా చెప్తుంది. దానికోసమే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అనేది పెట్టారు. మరి ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయరు? మీరు ఏదో ఒకటి చేయండి, ఇదర్ యూ అలో ఆర్ డిస్మిస్. మీరు ఏదో ఒకటి చేస్తే మేము ఫర్దర్ అపీల్స్కి వెళ్తాం కదా. ఎందుకు పెండింగ్ పెడుతున్నారు 4 years నుంచి? ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తే కూడా వీళ్ళు పాటిస్తలేరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చిందండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఉంది, తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయండి, ఒక సీనియర్ సిటిజన్ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పేసి. ఆయన హార్ట్ పేషెంట్, ప్రెషర్ చేయట్లేదంటే వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ నుంచి. అది డిస్పోజ్ చేస్తలేరు. 2 monthsలో డిస్పోజ్ చేయాల్సిన కేసుని 4 సంవత్సరాల నుంచి డిస్పోజల్ చేయట్లేదు. ఇల్లీగల్ డాక్యుమెంట్ మీద మాత్రం తొందరగా మేము డిస్పోజల్ చేస్తామంటారు. ఎట్లా చేస్తారు? అది ఆల్రెడీ సివిల్ కోర్టులో ఉన్నది. తర్వాత హైకోర్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, అది ఇల్లీగల్ డాక్యుమెంట్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇల్లీగల్ డాక్యుమెంట్ మీరు ఎట్లా వెళ్తారు? హైకోర్టు కదా పెద్ద అథారిటీ మీకంటే. ఇంత ఇంజస్టిస్ జరుగుతుంది ఇక్కడ. Additional district collector, she doesn't have any legal knowledge, she is a bad in law. ఎవరు అపాయింట్ చేసినారో అడిషనల్ కలెక్టర్కు ఆ దేవునికే తెలియాలా. ఎట్లొచ్చింది? పైరవులు చేసి వచ్చిందా, పొలిటికల్గా వచ్చిందా? ఏమి చెప్తే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ నడవది, కథలు చెప్తే నడుస్తుందట. అరే మరి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ నడవకపోతే మళ్ళీ ఏంది? ఒక ఇల్లు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తేని ఇల్లు కబ్జా చేసినారంటే రేపు కలెక్టర్ ఆఫీసు నాకు ఇస్తావా? నేను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేస్తాను, ఇస్తావా? సరెండర్ చేస్తావా అని అడుగుతున్నా. యు ఆర్ గోయింగ్ టు సరెండర్ యువర్ forgery documents. I am going to prepare the forgery document. Will you going to give me surrender your office? This is a way of conducting the inquiry. బీయింగ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, పొలిటికల్గా ఎవడు మినిస్టర్ చెప్తే, ఎమ్మెల్యే చెప్తే, పైరవులు చెప్తే, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, యూ హ్యావ్ టు డూ ద సర్వీస్ టు ద పబ్లిక్. నువ్వు ఎందుకు నీకు జీతం ఇస్తుంది? పబ్లిక్ సర్వెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్? యూ హ్యావ్ బీన్ బాండ్, యూ హ్యావ్ టు డూ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్. వీఆర్ ద వీకర్ సెక్షన్. మేము వీకర్ సెక్షన్ ఉన్నాము, మేము చదువుకున్నాము, మా మీద దౌర్జన్యం ఏంటిది? ఎన్ని రోజులు తిప్పుతావు నువ్వు? నీ ఆఫీస్కి వచ్చి బిచ్చం అడగాల, భిక్షాన్ దేవు నాకు బిచ్చమి, రోజు వచ్చి నువ్వు అన్నం పెడతావా నాకు? 42 రిమైండర్లు ఏం పోయినాయి? 2021 నుండి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తలేవు? ఇన్ఫ్లుయెన్స్ యూజ్ ఎందుకు చేస్తున్నావు? అంటే
నీ ఇష్టమే రాజా అనమాట. పెన్ను నీ దగ్గర ఉన్నది, ఏదో ఒక డిసైడ్ చేయి, ఇస్తే లేకుంటే డిస్మిస్ చేయి. పోతాము, ఎక్కడ పోవాలో పోతాము. దేశంలో రాజ్యాంగం ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్తాడు, బీద వాళ్లకు ఇది చేయాలని. మీరు ఏం చదువుతారు, కాలేజ్ థియరీ చదువుతారు, ప్రాక్టికల్గా చేసేది ఏమున్నది, అన్ని దంతాలు చేస్తున్నారు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఎంక్వైరీ. ఎంక్వైరీ లేదు, ఏం లేదు, ఉట్టిగా పిలుస్తారు. ఈ విధమైన మెడిసిన్ ఇప్పుడు కూడా ఇల్లీగల్ మేము తెచ్చినాము. సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెప్పినాడు, ఇల్లు కాదు, ఇది బోగసు, ఇది ఏమి లేదని చెప్పి సబ్ రిజిస్టర్ మేము పెడితే ఇది ఒక గిఫ్ట్ డీడ్ వాళ్ళు ఇల్లీగల్ గా తీసుకొచ్చారు. దీంట్లో ఎన్ని ఇల్లీగాలిటీస్ ఉన్నాయంటే, ఈ గిఫ్ట్ డీడ్ లో డోనర్ అండ్ డోనీ ఉంటారు. డోనర్ అనే వాళ్ళు ఇస్తారు. యాజ్ పర్ ద సెక్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము కంపల్సరీ డోనర్ బయోమెట్రిక్ ఉండాలి. యాజ్ పర్ ద సెక్షన్ 32 ప్రకారం. ఇక్కడ డోనర్ బయోమెట్రిక్ లేదు, ఆమె ఫోటో దిగలేదు, ఏం దిగలేదు, ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా యాన్సిస్టర్ ప్రాపర్టీ అని రాశారు. యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి. అదర్ హైట్స్ నుంచి ఎన్ఓసి తీసుకోలేదు. అండ్ కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆధార్ కార్డ్ పెట్టాలి, తర్వాత పాన్ కార్డ్ పెట్టాలి, డాన్ కార్డ్ డోనర్ది, ఒక రేషన్ కార్డు మీద వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అదే ఇది. తర్వాత 7 ఆఫీస్ ఉంటుందా అండి, ఆఫీస్ 7 ఇది రిజిస్ట్రేషన్ అయింది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మీద తీసుకొచ్చి వీళ్ళు ఇల్లీగల్గా చేస్తుంటే ఈమె ఆర్డర్ పాస్ చేస్తా అంటది. దీని మీద నేను కోర్టుకు వెళ్ళినాను, కోర్టు స్టే ఇచ్చింది. నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి కోర్టు స్టే ఇస్తే నాకు సంబంధం లేదు, కోర్టు దీన్ని నేను చేస్తా అంటది. కోర్టు కంటే పెద్ద కాదు కదా వీళ్ళకు ఉన్న పవర్స్ లిమిటెడ్ పవర్స్. ఇది సివిల్ మ్యాటర్. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక రేషన్ కార్డు మీద రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారండి? ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఇదిగోండి, ఒక రేషన్ కార్డు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీన్ని నేను క్వశ్చన్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి ఎస్ఆర్ఓ గారు ఇచ్చారు. తర్వాత హైకోర్టు ఇచ్చింది ఇది ఇల్లీగల్ డాక్యుమెంట్ అని చెప్పేసి. వీళ్ళేమో ఇది లీగల్ డాక్యుమెంట్ అంటారు. ఇలాంటి ఇల్లీగల్ డాక్యుమెంట్ ఇప్పుడు నేను కూడా కలెక్టర్ ఆఫీస్ నాదని చెప్పి తెస్తాను. మీరు ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చి మీరు వెళ్ళిపోతారా, నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా? నేను క్వశ్చన్ అదే అడుగుతున్నాను. కలెక్టర్ కూడా కాల్ చేయాలి. ఇలాంటి ఇల్లీగల్ డాక్యుమెంట్ మరి నేను కూడా ఈ బిల్డింగ్ నాదని తీసుకొస్తాను, మీరు చేస్తారా? ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ని మీరు లీగల్ డాక్యుమెంట్ అని చెప్పి మీరు ఎవిక్షన్ ఆర్డర్ ఎట్లా ఇస్తారు వెన్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇన్ ద కోర్ట్? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.